శుక్రవారం, నెలలో లాస్ట్ శుక్రవారం. చాలా మందిరాల్లో ఈరోజు ఉపవాస ప్రార్థన జరుగుతాయి. ఎందుకంటే బల్లారాధనకి ముందు వచ్చే శుక్రవారం ప్రాముఖ్యమైనదని భావిస్తూ ఉపవాసం నుండి ఉపవాస ప్రార్థన చేసి ఆన్లైన్ ప్రార్థన కూడా చేస్తారు. దేవుడు మనకు అవకాశం ఇచ్చేటని దేవుడు మనకు మనకి దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చేది కాక. అయితే ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే అననీయ అను అబద్ధ ప్రవక్త జీవితంలో నుండి 8 ఆత్మీయ పాఠాలు మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. హల్లెలూయా. అయితే ఈ 8 ఆత్మీయ పాఠాలు ముందులో చెప్పుకొని తర్వాత వివరించుకుందాం. ఎందుకంటే త్వరగా చెప్పుకోవాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం మొత్తం ధ్యానించుకుందాం ఈరోజు. హల్లెలూయా. అయితే ముందుగా ఆ 8 ఏంటని చెప్పుకొని తర్వాత వివరించుకుందాం. హల్లెలూయా. దేవుని పేరుతో అసత్యం చెప్పకూడదు. దేవుని పేరుతో అసత్యము చెప్పకూడదు. చాలా మంది దేవుడి పేరు వాడుకుంటూ ఉంటారు. దేవుడి పేరు వాడుకొని పాప పనులన్నీ చేస్తూ ఉంటారు. అలాగే దొరకందే సమయం దొరికిన కడకల్లా పాప పనులు చేస్తూనే ఉంటారు, దేవుని అడ్డు పెట్టుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. రెండోది, ప్రజలకు నచ్చే సందేశం కాదు, దేవుని సత్యమే ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది బాగా ఏం చేస్తారంటే చర్చకు వచ్చిన ఆ విశ్వాసానికి ఏం నచ్చుతుందో అదే బోధిస్తారు. అది ఏం చెప్పాలి అదే చెప్తారు. దేవుడు చెప్పింది చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అలా చెప్పబడుతుంది దేవుడు చెప్తున్నాడు. రెండోది. మూడోది, దేవుడు పంపిన వారు ఆయన ప్రతినిధులని చెప్పకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పంపిన వారు ఆయన ప్రతినిధులు అని చెప్పకూడదు. నాకు దేవుడే పంపించాడు, దేవుడి తర్వాత నేనే దేవుని, నాలాంటి వారు ఎవరు లేరు, నేనే పెద్ద ప్రవక్తని, నేనే గొప్ప ప్రవక్తని అని మనము చెప్పుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది. నాలుగవది చూసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ప్రవక్తలు, చాలా మంది సేవకులు వారికి నచ్చినట్లుగా చెప్పుకుంటారు. ఎవరి మీద పడకపోతే అన్ని ఆమె మీద వాక్యాలే చేస్తారు, అన్ని ఆమె మీద చెప్పారు, అన్ని ఆమె గురించే చెప్పారు. అలాగా ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక సేవకుడు. ఆయన అన్ని ప్రజల మీదే చెప్తుంటారు, విశ్వాసం మీదే చెప్తుంటారు. ఆయన ఎవరైనా పడకపోతే ఆ శుక్రవారం వాక్యం ఆమె మీదే, ఆ ఆదివారం వాక్యం ఆమె మీదే. హల్లెలూయా. మేము కరోనా టైంలో వెళ్ళాము. ఎవరి మీద పడకపోతే ఆమె మీద వాక్యం తీసేవచ్చు, ఎవరి మీద పడకపోతే ఆమె మీద వాక్యం తీసి గుంజేసేవచ్చు. దేవుని వాక్యమే గుంజేది కాదు. అలా చేయకూడదు చెప్తాను. 4వ వచనం ఏమంటుంది? దేవుని వాక్యాన్ని మార్చి యత్నం చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడంటే బైబిల్లో, ఒక అక్షరము తీసినా ఒక అక్షరము కలిపినా బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ నీ మీదకి వస్తాయి అని చెప్పాడు. అయితే చాలా మంది అనుకోవచ్చు, నేను మార్చి చెప్తే రాలేదు కదా అనుకోవచ్చు. వస్తుంది, రాబోయేందుకు టైం ఉంది. మన దేవుడు వెంటనే చంపేసే దేవుడు కాదు, వెంటనే శిక్షించే దేవుడు కాదు, వెంటనే కాలు చెప్ప ఇచ్చే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. 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 దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలే మనం చెప్పాలి. మనకు నచ్చినట్లుగా, మనకి ఇష్టం వచ్చినట్లుగా చెప్పకూడదు. హల్లెలూయా. ఇది 4. 5 చూసుకున్నట్లయితే అబద్ధ బోధ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. అబద్ధ బోధ నీవు నీతిగా నిజాయితీగా చెప్తే పరలోక రాజ్యానికి వెళ్తారు. అబద్ధ బోధ చెప్పేవారు ఆరోగ్య
హల్లెలూయా. అయితే ఆ రోజు చూసుకున్నట్లయితే దేవుని వాక్యం తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యము తప్పకుండా నెరవేర్చాలి. ఎందుకు నెరవేర్చాలి అంటే దేవుడి వాక్యం జీవం కలది. మన దేవుడు సజీవంలో ఉన్న దేవుడు. మరణమైన ముళ్ళు విరిచి మృత్యుంజయుడిగా మూడో దినాన లేచి మరణమాని ముళ్ళు ఎక్కడ అని అడిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏడో చూసుకున్నట్లయితే నిజమైన ప్రవక్తను ఫలితాల ద్వారా గుర్తించాలి. హల్లెలూయా. అబద్ధ సేవకులు ప్రార్థన చేసినా జరుగుతుంది, నిజ సేవకులు ప్రార్థన చేసినా జరుగుతుంది. కానీ కొన్నాళ్ళు చూపించేస్తుంది మాట. అది ఎలా చూపిస్తుందో తెలియదు, మనం చెప్పలేము కూడా. దేవుడే వాళ్ళతో మాట్లాడతారు, మాట్లాడి కొంతమందిని సరి చేస్తారు. హల్లెలూయా. సౌలు వాళ్ళని సరి చేయాలన్నమాట, కానీ ఆయన సరే అవ్వడు. అందుకే అయినే కత్తితో పొడుచుకొని చచ్చిపోతాడు. అంటే అలాంటి జరుగుతాయి. దావీదు రాజు సౌలు తర్వాత రెండో రాజు ఇశ్రాయేలు ప్రజల మీద. సౌలు రాజు తర్వాత రెండో రాజు దావీదు రాజు తప్పును సరిదిద్దుకున్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. అయిన సంతాన గర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన ప్రవక్తను ఫలితాల ద్వారా గుర్తించాలి. ఆయన నిజమైన ప్రవక్త అబద్ధ ప్రవక్త మనం తెలుసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఎందుకంటే అన్నమంతా ఉడకలేదు, ఒక్క మెతుకుంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే 8వ చూసుకున్నట్లయితే దేవుని తీర్పును ఎవరు తప్పించుకోలేరు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి తీర్పు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎందుకు తప్పించుకోలేరు? దేవునికి తెలుసు నువ్వు నిజమైన భక్తుడువో అబద్ధ భక్తుడువో, నిజమైన సేవకుడువో అబద్ధ సేవకుడువో, నువ్వు ఇచ్చిక మాటలు చెప్పే సేవకుడువో మంచి మాటలు చెప్పే సేవకుడువో. నీ విశ్వాసం చూస్తే తెలిసిపోతుంది నీ గుణం, నీ విశ్వాసం చూస్తే తెలిసిపోతుంది నీ సంగతి, నీ విశ్వాసం చూస్తే నీ బోధకం అంతా చెప్పవచ్చు. ఆమేన్. హల్లెలూయా. 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 ఇది 8. ఈ 8 మనం